సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. భారీ వరదలకు విజయవాడ విద్యాధరపురంలోని బస్ డిపో పూర్తిగా మునిగిపోయింది. డిపోలో 70 బస్సులు నీటిలోనే ఉన్నాయి. ఆర్టీసీకి భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. అధికారులు ముందుగానే అప్రమత్తమై ఉంటే ఇంతటి నష్టం వాటిల్లేది కాదని స్థానికులు అంటున్నారు. మరింత సమాచారం బస్ డిపో నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. 5 సంవత్సరాల అనుభవం నిద్రపోతే ఏ విధమైనటువంటి నష్టం ఎదురవుతుందంటే విజయవాడ మహానగరాన్ని చూపిస్తే మాత్రం అర్థమవుతుంది. ఒకవైపు పేద ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా 4 రోజుల నుంచి వరదలో బిక్కుబిక్కుమంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. బతుకు జీవుడు అంటూ ప్రాణాలు అరచేతులు పెట్టుకొని అక్కడ సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు ఒకవైపు కనిపిస్తుంటే ప్రజాధనం కోట్లాది రూపాయల ప్రజాధనం నీట మునిగిపోయినటువంటి దృశ్యాలు మరోవైపు ఉన్నాయి. మనం చూసుకోవచ్చు విద్యాధరపురం సంబంధించినటువంటి బస్ డిపో ఇది. ఇందులో 130 బస్సులు ఉంటాయి. సిటీ సర్వీసులకు సంబంధించి ఇక్కడ నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే 130 బస్సులుంటే ప్రస్తుతం 70 బస్సుల వరకు కూడా నీట మునిగిపోయినటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ స్థాయిలో వరద వస్తుందని చెప్పేసి ముందుగానే అధికార యంత్రాంగం అంటే వాతావరణ శాఖ హెచ్చరించినప్పుడు కూడా అటు ప్రభుత్వం అప్రమత్తం కాకపోవడంతో కింద క్షేత్రస్థాయిలో వివిధ అంటే ఇటు రెవెన్యూతో పాటు మిగిలినటువంటి అధికార వర్గాలను కూడా క్షేత్రస్థాయిలో అప్రమత్తం చేయకపోవడంతో వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించినటువంటి నేపథ్యంలోనే ఒకవైపు ప్రజలు మునిగిపోయారు, మరోవైపు బస్ డిపో కూడా మునిగిపోయినటువంటి నేపథ్యంలోనే దాదాపు 70 బస్సులు మనం చూసుకోవచ్చు. ఈ 70 బస్సులు ఒకసారి చూసినట్లయితే ఇది మనం చూసుకోవచ్చు. డ్రైవర్స్ పక్కన ఉన్నటువంటి ప్రాంతం ఇది. డ్రైవర్తో పాటు లోపల ప్యాసింజర్స్ కూర్చున్నటువంటి కుర్చీ అంటే చైర్లు కూడా సీట్లు కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కొంత వరద తగ్గినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే సీట్లు బయటికి కనిపిస్తున్నాయి, కానీ ఇంకా లోపల నీళ్లు బస్సు లోపల నీళ్లు ఉన్నటువంటి దృశ్యాలే ఇంకా ఉన్నాయి. అయితే ఈసారిలో వరద వస్తుందని చెప్పినప్పుడు కూడా ఇందులో ఉన్నటువంటి బస్సుల్ని కొన్ని బస్సుల్ని మాత్రం బయట పెట్టారు. మిగిలినటువంటి 70 బస్సుల్ని డిపోలోనే వదిలిపెట్టినటువంటి నేపథ్యంలోనే అవన్నీ పూర్తిగా పడవల్లా తేలియాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు బస్సులు ఇప్పుడు ప్రస్తుతం అవి రన్ కావాలంటే ఖచ్చితంగా ఇంజన్తో పాటు మిగిలినటువంటి పార్ట్లన్నింటినీ కూడా బయటికి విడదీసి బోర్ చేసిన తర్వాతనే అవి రన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్క బస్సు రన్ చేయాలంటే బోర్ చేయాలంటే ఒక్కొక్క బస్సుకి దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల వరకు కూడా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఈ బస్సులు ఈ స్థాయిలో తడిసి ఒకవైపు పడవల్లా తేలియాడుతుంటే ఈ డిపోకి సంబంధించినటువంటి పెట్రోల్ బంక్ డీజిల్ బంక్ ఏదైతుందో ఆ డీజిల్ బంక్ కూడా నీట మునిగిపోయినటువంటి నేపథ్యంలోనే డీజిల్ కూడా పూర్తిగా వరద పాలైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దీనికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా నీట మునిగిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి బస్సులకు సంబంధించి నిత్యం వాడేటువంటి టైర్లు ఏవైతున్నాయో టైర్లు కూడా వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ స్థాయిలో నష్టం కళ్ళకు కనిపిస్తున్నా కూడా పాలకులు మాత్రం ఇటువైపు కన్నెత్తి చూడట్లేదు, అధికార యంత్రాంగం కూడా ఇటు కన్నెత్తి చూడట్లేదు. కనీసం ఇక్కడ ఒక డిపో ఉందా అనేది కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు ఈ నీట మునిగిపోయినటువంటి బస్సుల్ని బయట పెట్టించి ఆ తర్వాత వాటిని బోర్ చేపించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కూడా సాక్షి టీవీ సూచిస్తుంది. ఎందుకంటే ప్రజా రవాణాని ఇప్పటికే గాలికి వదిలేశారు, బస్సుల సంఖ్యను తగ్గించారని చెప్పేసి కూడా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే మునిగిపోయినటువంటి బస్సులని పూర్తిగా మెకానిక్ షెడ్లకి తరలించకుండా కేవలం స్క్రాప్ దుకాణాలకు తరలిస్తే మాత్రం మరింత ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజా రవాణాలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్టీసీకి సంబంధించి నూతన బస్సులు కొనుగోలు లేదు. ఇప్పటికే పాత బస్సులనే నడుపుతున్నారు. ఆ పాత బస్సులు కూడా నీటిలో మునిగిపోవడంతో ఉన్న బస్సులను తగ్గిస్తే మరింత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలి, ఇందులో మునిగిపోయినటువంటి బస్సుల్ని బయటకు తీయాలి, మెకానిక్ షెడ్కు తరలించి వాటిని రిపేర్ చేయాల్సినటువంటి అవసరం అవుతుంది.